हरिः ओम् जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः कनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीम् वैरोचनीम् कर्मफलेषु जुष्टाम् दुर्गाम् देवीगुम् शरणमहम् प्रपद्ये सुतरधितरसे नमः अग्ने त्वम् पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ओच्च पृथ्वी बहुलान उर्वे भवातोकायतनयाय शय्योः विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकम् वोज्यविता तनूनाम् ऋतनाजितगम् सहमानमुग्रमग्निगम् हुवेम परमात्तदस्तात् तनःपर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः तत्नोषि कमेड्यो अध्वरेषु सदात्यहोतानव्यच्च सत्ति स्वाञ्चाग्ने तनुवम् पिप्रयस्वास्मभ्यम् च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीम् लोकैवमादयन्ताम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं దురితాత్యగ్నిః. జాతవేదసే జాతవేదుడగు అగ్ని కొరకు సోమం యాగకాలమందు సోమలతను సునవామ అభిషితమునర్చుతున్నాము. వేద అగ్ని పరమాత్మ ఆరాతి యత మా యందు శత్రుత్వమును చేయదలిచిన పురుషులను నిదహాతి కాల్చివేయుగాక. సహ ఆ అగ్ని పరమాత్మ నహ మా యొక్క విశ్వాదుర్గాని ఆపదలన్నింటినీ అతిపర్షత్ నాశమనర్చును. నావికుడు నావచేత సింధుము ఇవ సముద్రమును వలె అగ్నిహోత్రుడు దురిత మా పాపములను అతి మిక్కిలి నశింపచేయుగాక. మేము జాతవేదుడగు అగ్ని కొరకు సోమమును ఇచ్చెదముగాక. సర్వజ్ఞుడుగు ఆ పరమాత్మ మా శత్రువులను కాల్చివేయుగాక. ఆ అగ్ని మమ్ములను మా కష్టముల నుండి మా పాపముల నుండి నావికుడు సముద్రమును దాటించుచున్నట్లు మమ్మల్ని రక్షించి కాపాడుగాక. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నివర్ణాం అగ్నితో సమానమైన వర్ణం కలిగినట్టియు తపస స్వకీయమైన కాంతి చేత జ్వలంతీం మా శత్రువులను నాశము చేయునట్టిదియు వైరోచనీం పరమాత్మ సంబంధమైనట్టియు కర్మఫలేషు కర్మఫలముల నిమిత్తమై దుష్టాం సేవింపబడునట్టియు తాం ఆ వనదుర్గా కల్పాది మంత్రశాస్త్రములందు ప్రసిద్ధి కల దుర్గాం దేవీం దుర్గాదేవిని అహం నేను శరణమును ప్రపద్యే పొందుచున్నాను. సుతరసి సంసార తరణమునకు చక్కని హేతువైనట్టి దేవి తరసే తెరింపచేయునట్టి నీ కొరకు నమః నమస్కారము. వైరోచని విశేషేణ రోచయతే స్వయమేవ ప్రకాశత ఇది విరోచనః. పరమాత్మ అగ్నితో సమానమైన వర్ణము కలదియు స్వకీయమైన కాంతి చేత ప్రకాశించునదియు పరమాత్మ సంబంధమైన పరాశక్తిగా వెలుగొందుతున్నదియు కర్మఫల ప్రదాతయు అగు ఓ దుర్గాదేవి నిన్ను నేను శరణుజొచ్చుచున్నాను. సంసార తరణమునకు నీవు నిపుణురాలవు. కష్టములను తొలగించు నీకు నమస్కారములు. విశేషము పురాణములందు దుర్గ యొక్క మహిమలను శక్తి సామర్థ్యములను విశేషముగా చెప్పబడి ఉన్నవి. దుర్గాదేవి
మానవుని కష్టముల నుండి కాపాడి ఇహపర సౌఖ్యములను మోక్షము వసంగుననుట ప్రసిద్ధము. దుర్గా సూక్తము చాలా ప్రసిద్ధమైనది. అగ్నేత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వాపుశ్చ పృథ్వీ బహుళానవుర్వీ భవాతోకాయ తనయాయ సంయోః. అగ్ని, ఓ అగ్ని, నవ్య కొనియాడదగిన, త్వం నీవు, అస్మాన్ మమ్ములను, స్వస్తిభి క్షేమంకరములగు ఉపాయముల చేత, విశ్వ సమగ్రములైన దుర్గాని ఆపదలను అతి మిక్కిలి పారయ దాటింపుము. నహ మా యొక్క పూహ్ నివాసభూతముగు పట్టణము, పృథ్వీ విశాలమైనది యొక్కాక, ఉర్వి భూమియు బహుళా అధికమైనది యొక్కాక, త్వం నీవు తోకాయ పుత్రుల కొరకును తనయాయ వారి పుత్రుల కొరకును శమ్యోహ్ సుఖములు కలుగ చేయువాడవు భవ కమ్ము. ఓ అగ్ని, నీవు అందరిచే కీర్తింపదగిన వాడవు. నీవు మమ్ము సుబాధులచే కష్టములను దాటింపుము. మా పట్టణమును విస్తారముగు భూమిని సమృద్ధవంతముగా చేయుము. సంతాన రూపమైన పుత్రపుత్రాదులను కాపాడుము. సాయనుడు తనయ అంటే కుమార్తె అని అర్థము చెప్పి ఉన్నాడు. విశ్వాని నో దుర్గః జాతవేద సింధుం ననావా దురితా అతిపర్షి అగ్నే అత్రివన్ మనసాగృణానోస్మాకం భూత్వభ్యో జవిత తనూనాం. దుర్గః ఆపదలన్నింటినీ తొలగించునట్టియు, జాతవేద జాతవేదుడవగు ఓ అగ్ని, నావా ఓడచేత సింధున్న సముద్రమును వలె నహ మా యొక్క విశ్వాదురిత పాపములన్నింటినీ అతిపర్షి తరింపచేయుము. అగ్ని, ఓ అగ్ని, అత్రివత్ అత్రిమహర్షి వలె నీవును మనస్సు చేతను గుణానహ పలుకుచున్నవాడవై అస్మాకం మా యొక్క తనూనాం శరీరములకు అవిత రక్షకుడవై బోధి తెలుసుకొనుము. సావధానుడువు కమ్ము. ఆపదలన్నింటినీ తొలగించు ఓ అగ్ని, నావికుడు తన పడవతో సముద్రమును దాటించున్నట్లు మా పాపములన్నింటినీ దాటించుము. ఓ అగ్ని, అత్రిమహర్షి వలె మా దేహములను రక్షించుచు మా యందు నీ మనస్సు నుంచుము. అత్రిమహర్షి నిరంతరము సర్వేచ సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాయ అని లోకక్షేమమునే కోరుకుంటుంటాడు. అత్రి అంటే ఆధ్యాత్మికాది తాపత్రయాలు లేనివాడు. నత్రిహి అత్రి, ఆయన వలె మమ్ము సంరక్షింపుము. ప్రతనాజితకం సహమానముగ్రమగ్నికం కులేమ పరమాత్ సతస్థాత్ సనః పర్షదతి దుర్గాని విశ్వాక్షామద్దేవోతి దురితాత్యగ్ని. ప్రతనాజితం శత్రుసేనలను జయించునట్టియును కాబట్టియే, సహమానం శత్రువులను తిరస్కరించుతున్నట్టియు, ఉగ్రం భయకారణమైనదియు అగ్నిని పరమాత్ శ్రేష్టమైన సతస్థాత్ భృత్యుల తోడ నివసించి ఉన్న తావు నుండి హువేమ పిలుచుచున్నారము. సహ ఆ అగ్ని నహ మా యొక్క విశ్వాదుర్గాని ఆపదలన్నింటినీ అతిపర్షత్ మిక్కిలిగా నశింపచేయుగాక. దేవః దేవుడగు అగ్ని అగ్నిక్షమత్ మా అపరాధములను క్షమించుచు, అతి దురిత మిక్కుటముగు మా పాపములను అతిక్రమింపచేయుగాక. శత్రు సైన్యములను జయించి ఆశ్రిత అపరాధములను సహించి శత్రు భయంకరుడగు అగ్నిని తన పరివారముతో సహా కూర్చుండునట్టి స్థానము నుండి పిలుచుచున్నాము. అటువంటి స్వప్రకాశుడును ఆశ్రితాపరాధములను క్షమించువాడు అగు అగ్ని దాటనలవి కాని సమస్త పాపములను అతిక్రమించి మమ్మల్ని రక్షించువాడు అగును కాక. ప్రత్నోషికమిత్యో అధ్వరేషు సనాచ్య హోతా నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువంపి ప్రియస్వ స్వభ్యంచ సా భగమాయజస్వ. అగ్నే, ఓ అగ్ని, అధ్వరేషు యాగములందు కొనియాడదగిన వాడవై కం సుఖమును ప్రత్నోషి విస్తరింపచేయుచున్నాడవు. సనాత్చ కర్మఫలములనిచ్చువాడవయ్యును, హోత హోమ నిష్పాదకుడును, నవ్య స్తుతికి అర్హుడవై సత్సి యాగప్రదేశమునందు ఉందువు. అందువలన ఓ అగ్ని, స్వాం స్వకీయముగు తనువం దేహమును పిప్రియస్వ నేనొసంగు హవిస్సు చేత నిందించుకునము. అస్మభ్యం మా కొరకు సౌభగం ఐశ్వర్యాధికమును అయజస్వ అంతట నొసంగుము. ఓ అగ్నిహోత్రుడా, నీవు యజ్ఞమునందు స్తుతింపబడిన వాడవై ఆశ్రితుల సుఖములను విస్తరింపచేయుచున్నావు.
ప్రాచీనుడవును దాతవునై వయోవంతుడవు వలె ఉంటున్నావు. మా చేత ఇవ్వబడిన హవిస్సు చేత స్వంత దేహమును సంతోషపెట్టుము. మా కొరకును శుభమును ఇమ్ము. విశేషం: భట్టభాస్కరులు సనాత్, పురాతనం, నవ్య, అధునాతన హోతలు అనగా దేవతలు మనుష్యులని వ్యాఖ్యానించారు. తనువాం దేవుని శరీరమైన విశ్వం, అంతేకాక వ్యష్టిగా జీవుల దేహములు కూడా భగవన్ నివాసములు. గోధిర్ జుష్టమయుద్యోషో నిషిక్తం తవేంద్ర విష్ణువరమ పంచరేమ నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. ఇంద్ర, ఓ ఇంద్రుడా, వయాం మేము గోభిహి గోవుల చేత సేవింపబడినట్టియు నిషిక్తం అమృతధారల చేత తడుపబడిన మహాభాగ్యమునుద్దేశించి అయుజహ పాపముల చేత దుఃఖముల చేత కూడా కొనపడినట్టియు విష్ణోహు సర్వవ్యాపకుడవగు తవ నిన్ను అనుసంచరేమ భృత్యువుల వలె అనుసరించదము. నాకస్య స్వర్గము యొక్క పుష్ట అభి ఊర్ధ్వభాగమునందు సంవసానః నివసించుతున్న దేవతలందరూ వైష్ణవీం విష్ణుభక్తి గల నన్ను ఇహలోకే భూలోకమునందు మాదయంతాం అభిప్సితములను సంగి సంతోషింపచేయుదురుగాక. ఓ దేవా, నీకు పుణ్యపాపములంటవు. నీవు సర్వవ్యాపివి. నీవు అమృతధారలచే తడుపబడిన భాగ్యమును ఉద్దేశించు గోవులచే సేవింపబడుచున్నావు. నిన్ను నిరంతరము సేవించదము. స్వర్గము యొక్క పైభాగమున ఉన్న దేవతలందరూ ఇహలోకముందున్న నా అధీష్టములు తీర్చెదరుగాక. నేను విష్ణు భక్తుడను.